హాయ్ అండి అందరికీని. ఉదయం అయితే పూజ అయిపోయింది. ఇంకా రవ్వతో అయితే మాత్రం ప్రసాదం చేసి బాబావారికి పెట్టేసి ఇంకా పువ్వులన్నీ పెట్టేసాను. స్వీట్ అయితే ఇంకా చూసారా, దానికి స్నానం కూడా చేపించాలండి. ఇంక ఇదైతే ఏంటనుకుంటున్నారు, అదేంటి పచ్చిమిర్చిని ఉప్పుకోళ్ళును మామూలుగా అదేంటి వాము పచ్చిమిర్చి ఉప్పుకోళ్ళు వేసి మిక్సీ పెట్టాను కదండి బరగ్గా. అదేమో మళ్ళీ పైన ఎండలో పెట్టడానికని పైకి తీసుకువెళ్తున్నాను. అది బాగా పొడి పొడిలు ఆడిపోవాలండి, ఎండిపోయి. ఇంకా 4-5 రోజులైనా పడుతుంది ఎండడానికి. ఇంకా రోజు పొద్దుట సాయంత్రం దాన్ని తిప్పుతూ ఉండాలి పైకి కిందకి. ఇంకా అది కొంచెం కష్టపడితేనే కదా మనకి కొంచెం రైస్లో కట్ట యూజ్ అవుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ పైన అయితే ఎండలో పెట్టేస్తున్నాను. బాగా ఎండిన తర్వాత అప్పుడు కొంచెం పౌడర్ కింద వస్తుంది కదండి, అప్పుడు ఒక డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా 2 గులాబీలు పూసిని చూసారా, అవి కట్ చేయాలి. ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టాలనుకుంటున్నానండి, అందుకే అలా ఉంచేసాను. ఇంకెక్కడైతే పైన పెట్టేసాను కదండి. వచ్చేటప్పుడు చూస్తే పిల్లి రాజులా కూర్చొని చూసారా పడుకొని. అస్సలు భయం ఉండదండి దానికి. నేను బాగా అలవాటు అయిపోయినట్టున్నాను. ఇంకా అలా నన్ను చూస్తూ ఉంటుంది. ఇంకా సరే అని కిందకు వస్తే మన స్వీటీ బంగారం ఉంటుంది చూసారా, ఇంకా అది చూస్తూ ఉంటుంది. బంగారం అండి, అది నా ప్రాణం తెలుసండి. అది అమ్మ లేకపోతే నాకు కష్టం అనిపిస్తుంది అన్నమాట. నాకు అదంటే అంత ఇష్టం. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంక ఇవైతే చేతితో ఉతకాల్సినవి అండి, అవి ఉతకాలి. ఇవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇవాళ కొంచెం ఎర్లీగానే వేసేస్తున్నాను. ఎందుకంటే అండి ఈవినింగ్ టైం అంటే కొంచెం దోమలు వచ్చేస్తున్నాయి కదా, అని పని కూడా అవ్వదు. అందుకోసమని కొంచెం పని ఉందలేండి, అందుకని ఇంకా ఎర్లీగా అయితే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అవి ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ కొంచెం చేతితో కూడా వాష్ చేయాల్సినవి ఉన్నాయి కదా, పెట్టేస్తాను అవి. ఇంకా స్వీటీకి అయితే పెరుగు వేసి అన్నం పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్కి. అది చూసారా, నాకు పెరుగు వేసి పెడతావా అన్నట్టు చూస్తుంది. అయినా తింటుందండి, అస్సలు ఇబ్బంది పెట్టదు స్వీటీ అయితే. ఇంకా దానికి బొట్టి లేక చూసారా ఎలా ఉందా ఫేస్ అయితే. ఇంకా దానికి అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంక ఈవినింగ్ అయిపోయింది. 2 మొక్కలకైతే వాటర్ వేయడానికి వచ్చాను, కుళాయి వస్తే. ఇంకా మొక్కలకి వాటర్ వేసేసిన తర్వాత ఇంకా పని ఏమిటి అనుకుంటున్నారు, అది కూడా చెప్తాను. ఇంక వీటికన్నీ వేసేస్తున్నానండి. ఇవి చూసారా, ఇప్పుడు చూసారా ముందు వేసిన మొక్క ఉంది కదండి, అది మధ్యన పువ్వులు అయితే పూయట్లేదు, కానీ చిగురు కూడా లేదండి అసలు అన్నది. కానీ మళ్ళీ చిగురు వేసుకొని వచ్చేసింది. ఇంకా పువ్వులు పోస్తేనే గుత్తుల కింద పోస్తుందండి అదైతే. ఇంకా మనకైతే ఇంకా దేవుడి దగ్గరికి కట్ట ఇంకా ఆ పువ్వులు మొత్తం అన్ని పువ్వులు ఇంకా అలా సరిపోతాయి ఎప్పటికప్పుడు. ఇంకా ఈ గోరింటా చెట్టు అండి, పక్కనే మొక్కలు వస్తున్నాయి చూసారా, గోరింటాకు మొక్కలు. ఇంకా అవి అయితే చిన్ని వస్తున్నాయి. కొంచెం ఎదిగిన తర్వాత పెద్దమ్మ వాళ్ళు కూడా 2 మొక్కలు పట్టుకు వెళ్ళాలండి. లక్ష్మి గారు ఒకటి అడిగారు, లక్ష్మి గారికి కూడా ఒకటి ఇవ్వాలి. ఇంకా మన గోరింట మొక్కలు అంటే ఎందుకో ఇష్టం, చాలా ఇష్టం అండి. 3 కుండీలు వేసాను చూసారా. కిందన అయితే ఒకటే అయితే సరిపోతుంది, మన కుండీల వల్ల కొంచెం ఎక్కువ రాదు కదండి. అందులోనే ఉన్నాం వల్ల కొంచెం మొక్క కూడా ఎదుగుదల ఉండదు మనకి, అలా చిగురు వస్తుంది, మొక్క అలాగే ఉంటుంది. అందుకే నేను 3 కుండీలు వేసాను అనమాట అండి. కానీ ఇందులో అయితే చిన్ని మొక్కలు వస్తున్నాయండి. లక్ష్మి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు కదా, ఇదే డబ్బా. కానీ మంచి రెడ్ కలర్లో పండుతుందిలేండి మన చెట్లు అంతే, ఇది కూడా అంతే బాగా పండుతుంది. ఇంకా మొన్న ఈ మధ్యనైతే నేను మొత్తం 3 మొక్కలు కలిపి వేసేస్తున్నానండి. ఇంకా ఇక్కడ అన్ని మొక్కలకు చూసారా వాటర్ కూడా వేసేస్తున్నాయి. బంతి మొక్కలు ఏంటి అసలు పువ్వులేమో మొగ్గలు రావేమో అనుకున్నాను, అంటే ఇప్పుడు సీజన్ కాదేమో అని. కానీ బాగానే వచ్చేసినాయిలేండి. ఒకటి ఏంటంటే నా వాయిస్ ఏంటి చాలా డల్గా వస్తుంది కదండి, నాకు తెలుస్తుంది. కాకపోతే నాకు 4 డేస్ నుంచి హెల్త్ బాగాలేదండి, 4-5 డేస్ నుంచి. అందుకే నేను ముందు రోజు కూడా వీడియో పెట్టలేకపోయాను, వాయిస్ చెప్పడానికి కూడా ఓపిక లేక. ఇంక ఈ రోజు కూడా మానకూడదు కదా, అందుకనని కొంచెం వాయిస్ గట్టిగా అదే చెప్పడానికి చాలా మట్టిగా ట్రై చేస్తున్నాను. అదే వాయిస్ వస్తుంది. కొంచెం వినపడితే సరే, వినపడకపోయినా అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నా. ఇంకా బట్టలు అవి చేతితో వాష్ చేసినవి మామూలుగా వాషింగ్ మిషన్లో వేసినవి అన్నీ తీసుకొచ్చి పైన ఆరబెట్టేసి ఇంకా పువ్వులు అయితే కోస్తున్నాను. మొక్కలకి వాటర్ వేయడం అయిపోయింది, బట్టలు ఆరబెట్టడం అయిపోయింది. ఇంకా పువ్వులు కూడా కోసేస్తున్నాను కదండి. నెక్స్ట్ డేకి పువ్వులు లేవండి అసలు బాబా వారికి. ఇంకా అందుకోసం ఇంకా వాము ఉంది చూసారా, అది కూడా కొంచెం బాగా
బాగానే ఎండింది, పర్వాలేదు. ఇంకా 4 డేస్ అలా అయితే ఇంకా పౌడర్ కింద అయిపోద్ది అన్నమాట. అప్పుడు మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. రైస్లోకి గానుగు నూనె అంటే పల్లీలు వేరుశనగ నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంటే ఇలాగ కాదండి, అది కూడా ఎలాగన్న విషయం మీకు నేను రైస్లో కలిపేటప్పుడు చూపిస్తాను, కలుపుకునేటప్పుడు. ఇంకా కొంచెం పని కూడా ఉంది దానికి. ఇక నేనైతే పని అయిపోయింది కదండి, పైన కూడా కింద తీసుకుపెట్టేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ వంటగదిలోని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో అవన్నీ తీసేస్తున్నానండి క్లీన్ చేయటానికని. అక్కడ డబ్బా స్టాండ్ పెట్టాను కదా, అది కొంచెం మేకు స్క్రూ ఊడిపోయి పడిపోతుంది అన్నమాట. ఇంకా అందుకనే ఇంకా తీసేసి మళ్ళీ దాన్ని సరి చేద్దాము అనుకునే లోపు ఇంకా మిక్సీ దగ్గర వాటర్ పడుతుందండి, పై స్లాబ్ కొంచెం లీక్ అయ్యి. అందుకనే ఇంకా మిక్సీ పాడైపోతుంది కదా, ఇంకా అది తీసి పక్కన పెడతాను. సరేలా పెడదాం అనుకున్నా. ఇంక సరే మొత్తం అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ శుభ్రం చేసిన తర్వాత పెడదాం కదా అని మొత్తం పైన డబ్బాలు అవన్నీ ఖాళీ చేసేస్తున్నానండి. కొంచెం కడిగేద్దాం కదా, అక్కడ ఖాళీ చేద్దాం. మళ్ళీ ఇంకా ఎండలు వస్తే ఇంకా మనకి ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, పని కూడా చేయలేము. కొంచెం వంటగది నీట్గా ఉంటేనే కదా, ఎక్కువగా మనం వంటగదిలోనే ఉంటాం కాబట్టి ఇక నేనైతే అస్తమాను ఎంత చేసినా వంటగదిలోనే చేస్తూ ఉంటానండి. ఎందుకో కానీ అక్కడ నాకు ఏమి కనిపించకూడదు అన్నట్టు. అదే కొంచెం పెద్ద వంటగది అయితే నాకు నచ్చినట్టు చేయించుకుంటే దాన్ని. కాకపోతే చిన్నదే కదండి, ఇంకా సరే అని మనమే సరిపెట్టుకోవాలి. ఇంకా నేనైతే ఈ చీపురు పుల్లలు ఉన్నాయి కదా, అక్కడ కన్నం స్క్రూ పెట్టే కన్నం పెద్దది అయిపోయిందండి. అందుకని ఈ పెడుతున్నా, నేనే ట్రై చేసేద్దాం కదా అని. కానీ అది అంటే పెట్టాను కానీ కుదరటం లేదండి పెట్టడానికి మనకి. అది కొంచెం నాకేమో అక్కడ అందటం లేదన్నమాట. స్టూల్ వేసుకొని కొడదామంటేనేమో ఎక్కడ పడిపోతానన్న భయం నాకు. అందుకే నాకు చాలా భయం అండి, ఏదన్నా ఎక్కాలన్నా చెయ్యాలన్నా సరే పడిపోతానేమో. ఎందుకంటే పడిపోయామనుకోండి చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా మనకి. మనమే కష్టపడాలి, మళ్ళీ తర్వాత బాధపడాలి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని పెట్టాలి. అందుకనేని ఇంకా నేను స్టూల్ వేసుకొని అటువంటి ప్రయోగాలు అయితే చేయదలుచుకోలేదు. ఇంతవరకు అలా చేసే పడిదాన్ని అస్తమాను. ఇంతకుముందు అయితే లెక్క చేసేదాన్ని కాదు. పర్వాలేదు అని అనుకుని ఎంత కష్టమైనా సరే అది అయ్యే వరకు ఊరుకుండేదాన్ని కదండి. ఇప్పుడు స్టూల్ ఎక్కాలన్నా ఏమన్నా గోడలు ఎక్కాలన్నా భయం కదా మనకి. అందుకని అందులో కొంచెం మెట్లు కూడా పెట్టగోడలేని మెట్లు ఎక్కాలన్నా నాకు భయం అండి, చాలా భయం. ఇక్కడ అయితే నేను మళ్ళీ అది స్క్రూ నేను పెట్టడం, అది పడిపోవడం, మళ్ళీ నేను ఎత్తుక్కొని పెట్టడం, ఇలా చేసి నా హ్యాండ్ అయితే చెయ్యి అయితే చాలా పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా సరే ఒకసేపు ట్రై చేద్దాం, అవుతే సరే లేకపోతే మానేద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాను. కానీ ఇంకా నా వల్ల అయితే అవ్వలేదు. ఇంకా నా హెయిర్ అది చూడండి, అప్పటికి నాకు కొంచెం బాగాలేదండి. అందుకే నేను ముఖం అంతా డల్గా, ఫేస్ జిడ్డుగా ఇంకెలా పడతా అలా ఉంది. కనీసం నేను జడ కూడా వేసుకోలేదు. మార్నింగ్ ఎప్పుడు ఫ్రెష్ అయ్యి బాబాగారి పూజ అయిన తర్వాత అప్పుడు వేసుకున్న జడ అండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంక నేను జడ కూడా వేసుకోలేదు. మనం ఎలా ఉన్నామో అలా తీసేస్తాం కదండి. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు అంటే మనం రెడీ అవ్వడానికి ఉండదు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు తప్ప. ఇంట్లో ఉన్నామనుకోండి, ఇంకోండి ఎండాకాలం మనం ఎంత రెడీ అయినా ఇంకా జిడ్డుగానే ఉంటుంది మన ఫేస్, డల్గాను. ఇంకా కొట్టే ప్రయోగంలో అయితే మాత్రం కొడుతున్నాను కానీ అది నా వల్ల అవ్వటం లేదు. చాలా ట్రై చేసి విసిగి వస్తుందండి. అయినా సరే ఇంకా అలాగే ట్రై చేస్తున్నాను. ఒకవేళ అవుతే సరే, లేకపోతే ఇవన్నీ అయిన తర్వాత వంటగదిలోని బాక్సులు ఇవన్నీ ఉన్నాయి కదండి, స్టాండ్లు అవి, ప్లేట్లు అవి, అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు ట్రై చేద్దాంలే అని మళ్ళీ ఆలోచిస్తూనే అది కొడుతున్నాను. కానీ ఆలోచిస్తున్నాను ఎలాగని మళ్ళీ స్క్రూతో బిగిస్తున్నాను. చూసారా, అది స్క్రూ బిగించినా సరే అది ఆగటం లేదు. ఊడిపోయి పడిపోతున్నమాట. ఇంకా నాకు విసుగు వచ్చి పక్కన పెట్టేసాను అనుకోండి. ఇంకా పక్కన పెట్టేసి ఇంక మన వల్ల అవ్వదని తర్వాత ట్రై చేద్దాం కదా అని ఇంక స్క్రూ ఉంది కదండి, మళ్ళీ అది ఎక్కడని పెట్టాను అనుకోండి మర్చిపోతాను. అందుకనే ఇంక ఇలాగ బాక్సులు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆ బాక్స్లో వేసామంటే గుర్తుంటుంది. ఆ బాక్స్ ఆయిషా గారు ఇచ్చారండి. ఆయిషా వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు ఫిష్ కర్రీ వేసి పంపించారన్నమాట. చేపల పులుసు వేసి ఇచ్చారు. చేప మామిడికాయ, చెరువు చేపలో మామిడికాయ వేసి వాళ్ళ అక్కయ్య గారు వండారంట. అది టేస్ట్ చూడండి అని వేసి పంపించారు. ఇంకా అదైతే
అయితే ఆ బాక్స్ ఇంకా నా దగ్గర ఉంది. ఒక రోజు బయటికి వెళ్ళి ఇచ్చేయాలి. ఇంకా నేనైతే ఆ బాక్స్లో స్క్రూ వేసాను కదా, ఇంక అక్కడ పెట్టి ఇంక ఇవన్నీ ఖాళీ చేస్తున్నానండి, గిన్నెలు అవన్నీని. ఇంకా మిక్సీ అయితే అక్కడ తీసి పక్కన కిందన పెట్టిస్తాను, ఎందుకంటే అక్కడ వాటర్ పడుతుంది కదండి పైనుంచి, ఎలా లీక్ అవుతుందో అర్థం అవ్వలేదు, చూడాలి. ఇంకా మళ్ళీ మిక్సీ పాడైపోతుంది, అందుకోసమని దాన్ని అయితే ప్రజెంట్ కిందనైతే పెట్టిస్తాను. తర్వాత సెట్ చేసి ఇంకా ఇవన్నీ కడగాలండి, చాలా ఉన్నాయి. వంటగదిలో ఏమీ లేవు, కొంచెమో అనుకున్నాము సామాన్లు, కానీ చాలా ఉన్నాయండి. అంగడి చాలా మట్టి తీసి సింక్లో అడేసి ఇంకా స్టవ్ అయితే కడిగేస్తున్నా. స్టవ్ కడిగి అప్పుడు ఉన్న గిన్నెలు కొంచెం కడుగుదాము కదా అని ఇంకా ఇక్కడైతే మాత్రం కడిగి ఎప్పుడు కడుగుతూనే ఉంటానండి, కడుగుతూనే ఉంటారంటే ఇంకా కడగాలి కదా, ఇంకేవోటి వస్తూ ఉంటాయి. ఇంకా స్వీటీకి అయితే ముందు అక్కడ పని ఆఫ్ చేసి ఇంకా స్వీటీకి అయితే ఇంకా ఇలాగా అన్నం పెడదాము, అప్పటికి లేట్ అయిపోయిందండి. ఇంకా అందుకు నేను స్వీటీ దగ్గరికి అయితే వచ్చాను అన్నం పెడదామని. ఇంకా చూసారా ఎలా చూస్తుంది, ఇప్పుడు కూడా పెరిగి వేసే పెడుతున్నా. ఇంకా పెరిగేనా ఎప్పుడూను అనుకుంటుంది అది. ఇంకా శుక్రవారం అనుకుంటా అండి ఈ వీడియో అయితే. ఇంకా శుక్రవారం లక్షవారం రోజే అండి. మనం లక్షవారం రోజే కదా వంట పని పెద్ద పెట్టుకోము, మిగతా పనులు ఏమైనా ఉంటే చేస్తాను. ఇంకా తర్వాత ఇంకోండి గిన్నెలు అయితే మాత్రం కడుగుతున్నాను. ఇంకా చూసారా చాలా నీరసంగా ఉందండి, అసలు నిలబడే ఓపిక కూడా లేనట్టు అనిపిస్తుంది నాకు. అయినా సరే ఇంకా అవన్నీ ఎలా పడతా అలా ఉన్నాయి, అలాగ అయిపోతుందండి, రోజుకి చేద్దాం కదా అని. ఇంకా అందుకని ముందు గిన్నెలు అయితే కడిగేసి అప్పుడు టబ్లో వేసేసి ఇంకా మిగతా ఇంకా ఉన్నాయిలేండి. పైన స్టాండ్ ఉంది చూసారా, ఆ స్టాండ్లో ఉన్నాయి. ఇంకా అవి అయితే నెక్స్ట్ డే కడుగుదాం కదా, ముందు సింక్లో వేసినవి అయితే మాత్రం కడిగేస్తున్నాను. చూసారా కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉన్నా సరే చేయడం మాత్రం మనకి తప్పదు కదా, చెయ్యాలి. అందులో ఇప్పుడు ఇంకా ఎండాకాలం ఏమోనండి, కొంచెం పని చేస్తా. వంటగదిలో అయితే చాలా కష్టమండి, ఎందుకంటే వేడిగా వచ్చేస్తుంది, ఇంకా చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా గిన్నెలు అయితే కడిగేసి ఇంకా టబ్లు అయితే ఇలా వేసేసాను కదా, అంగోండి అక్కడ స్టాండ్ పెట్టడానికి అవ్వక వదిలేసాను. ఇంకా ఇక్కడ కొంచెం గిన్నెలు ఉన్నాయి, ఇవి కానీ ఇక్కడ స్టాండ్లో గిన్నెలు ఉన్నాయి కడగవలసినవి, నెక్స్ట్ డే కడుగుతానండి, క్లీన్ చేద్దాం అప్పుడని. ఇంకా ఇక్కడ వాము, పచ్చిమిర్చి, ఉప్పు కళ్ళు వేసిన పేస్ట్గా అక్కడ పెట్టేస్తాను. స్వీటీ అయితే ఎలా చూస్తుంది చూస్తారా. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.